ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆర్టీసీ అనేటువంటిది పుట్టి చాలా సంవత్సరాలైంది. ఈ యొక్క ఆర్టీసీకి సజ్జనార్ సార్ కన్నా సూపర్ పవర్ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎంతో మంది మేనేజింగ్ డైరెక్టర్ చేసిపోయినారు. కానీ ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి దమనకాండ కార్మికుల మీద ఇప్పటి వరకు ఏ ఎండీ సార్ కూడా చేయలేదనేటువంటిది ఈ పత్రికా ముఖంగా చెప్తున్నా. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ వాళ్ళు కరప్షన్ చేసిండు, వాళ్ళు ఫ్రాడ్ చేశానంటే ఇప్పుడు ఈ ఫ్రాడ్ కరప్షన్ అనేటువంటిది గత 15 సంవత్సరాల కరప్షన్ అంటే ఎప్పుడో పోయింది. చిన్న చిన్న తప్పులకు వీళ్ళు చేసిన చిన్న తప్పులను పెద్దగా చూపెట్టి వీళ్ళని రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేయించండు సజ్జనార్ సారు. ఎందుకు సజ్జనార్ సార్ రిమూవ్ చేయించండు అంటే ఆర్టీసీలకు సజ్జనార్ సారు 2021 సెప్టెంబర్ 3 తారీఖున వచ్చిండు. ఆయన వచ్చినటువంటి ఎజెండాను ఏంటిదంటే ఈ ఆర్టీసీని అంతా మొత్తం టోటల్ ముక్కలు చేసి తలోక ముక్క వంచిపెట్టాలని చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు చెప్పింది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ఆర్టీసీలు అడుగుపెట్టిండు. అతను రాగానే ఏం చేసిండంటే సజ్జనార్ సార్ ఎవరెవరైతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పోతారో అని చెప్పి మొత్తం మందికి డిపోలలో బుక్కులు పెట్టి వాళ్ళ పేర్లు రాసి వేసానని చెప్పి అప్పుడు చాలా మందిని తొలగించండు. దాని ఉద్దేశం ఏంటంటే ఆ గవర్నమెంట్ ఏంటంటే పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తాడో అది చేయాలనే ఉద్దేశంతో దాంతో ఆ విషయం చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు డ్రైవర్ కండక్టర్ చేసింది ఏముంది, వాళ్ళు చిన్న చిన్న తప్పులన్నిటి మైనర్ మిస్టేక్ చాలా మంది చేస్తారు. దీనిలో ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేటువంటి తప్పు మా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మెకానిక్ కానీ ఇంకా ఏ ఇతరత సిబ్బంది చేయాలనే విషయం చెప్తున్నా. దీని మీద ఈ విధంగా లెక్క పెడితే రాష్ట్రంలో 600 మందిని అనైతికంగా అంటే చిన్న తప్పుని పెద్దగా చూపెట్టి డిపో మేనర్లు వాళ్ళు రిమూవ్ చేస్తే దాని మీద డివిఎం గారికి దాని మీద ఆర్ఎం గారికి ఆర్ఎం దాని ఈడీ గారికి అప్పీల్ చేస్తే కూడా అప్పీల్లో కూడా మీరు ఎవరి అప్పీల్ కూడా కన్సిడర్ చేయొద్దని చెప్పి వాళ్ళకు ఒక మార్కు పెట్టడం చేత ఆ అధికారులు కూడా ఏంటంటే మొత్తం వాళ్ళు రిజెక్ట్ చేశారు. దాని మీద మేము పోయిన ఉద్యోగాలు అసలు ఈ సజ్జనార్ సార్ తీసేయడానికి సజ్జనార్ సార్ ఉన్నటువంటి హక్కు ఏందని చెప్పి మేమంతా ఒక గ్రూప్ గా తయారైపోయి దీన్ని జనవరి 2024 మొత్తం మంది ఒక తయారై సీఎం గారి దగ్గరికి తర్వాత మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గరికి వాళ్ళందరూ తిరిగితే వాళ్ళు చూసి ఏం చేశారంటే మీ ఉద్యోగాలు మీకు ఇవ్వాలని చెప్పి 2 సార్లు ఒకటి అప్పీల్ మేళాన్ని పెట్టారు. ఒకటి ఏంటంటే నవంబర్ 2 నుంచి నవంబర్ 5 దాకా ఒక ఫస్ట్ అప్పీల్ మేళ పెట్టారు. మొన్న జనవరిలో 18 నుంచి 20 దాకా ఇంకో అప్పీల్ మేళ. ఈ అప్పీల్లో మొత్తం మంది ఏంటంటే 600 మందికి 200 మందిని ఉద్యోగం ఎక్కించారు. ఇక మిగతా ఉన్నటువంటి ఇంకా 400 మంది ఏంటంటే వీళ్ళు అప్పీల లేరు. అప్పీల్ లేకుండా వీళ్ళ అప్పీల్ అని రిజెక్ట్ అయితే వీళ్ళని కూడా పరిశీలన ఉద్దేశంతో గవర్నమెంట్ 3 మెన్ కమిటీ అని ఒక వేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సారు, తర్వాత ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మేడం, తర్వాత దానిని మళ్ళీ ఈ సజ్జనార్ సార్ కూడా కమిటీ మెంబర్గా ఉన్నాడు. దాన్ని మేము ఏం చేసినామంటే చిన్నారెడ్డి సార్ దగ్గరికి పోయి ఈ సజ్జనార్ సార్ ఉంటే మాకు ఉద్యోగాలు రావు, ఈ సజ్జనార్ సార్ తీసేయాలని చెప్పానంటే అతన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఏం చేసిన దీన్ని వీళ్ళ ఉద్యోగాల గురించి ఏదో రూపకల్పన చేయని చెప్పంటే మళ్ళీ దానిలో ఈ సజ్జనార్ సార్ మాకు అడ్డం వచ్చి దానిలో ఒకటి సబ్ కమిటీ వేయించాడు. సబ్ కమిటీ అంటేనే సజ్జనార్ సార్ కమిటీ. ఆ సబ్ కమిటీ లెవెల్లో పెట్టిండు. మొత్తం రిటైర్మెంట్ అయిన వాళ్ళను ఆయన కింద పనిచేసేట డివిఎంలను వాళ్ళందరూ పెట్టి ఈ విధంగా అడ్డుకుంటారు. దీని మీద మేమేం చేసామంటే మన ఉద్యోగులు గవర్నమెంట్ ఏదో హ్యూమానిటేరియన్ గ్రౌండ్లు ఇద్దామని చెప్పండి మనకి అడ్డం వస్తుందని చెప్పి ఈ సజ్జనార్ సార్ వచ్చినటువంటి ఈ 4 ఏళ్ల కాలంలో ఆయన ఏమేం చేసిండు అనేటువంటిది మొత్తం డాటా లిస్ట్ తీసి దాని మీద ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి అనైతిక పనులనే కాకుండా కరప్షన్ ప్రాక్టీస్ మీద ఇది ఒక 9 పేజీల కాంప్లైంట్ ను గౌరవనీయులంటే ప్రధానమంత్రి గారికి, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు, తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారికి, తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారికి, స్టేట్ ఉన్నటువంటి సీఎం గారికి, తర్వాత గవర్నమెంట్ మొత్తం మందికి 15 మంది కాంప్లైంట్ పెట్టుకుని దీని మీద 200 మంది సంతకాలు పెట్టారు. ఒక కాపీని లోకాయుక్త కూడా ఇచ్చి ఆ సజ్జనార్ సారు మామూలు ఏ విధంగా అయితే ఎంక్వైరీ చేసి మమ్మల్ని రిమూవ్ చేసిండో సజ్జనార్ సార్ కూడా ఎంక్వైరీ కావాలని చెప్పి ఈ కాపీని ఏంటంటే మిమ్మల్ని లోకాయుక్తలో మిగతా వాళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఈ కాపీ కూడా మీకు కూడా ఇస్తున్నా. దీనిలో మొత్తం కాంటెంట్స్ అయినా రాశాను. ఇదొకటి.